మీటింగ్ ఏమో సూర్యాపేట, టాపిక్ ఏమో నల్లగొండ, ప్రెస్ మీట్లేమో హైదరాబాద్. బీఆర్ఎస్ కౌంటర్స్, కాంగ్రెస్ ఎన్కౌంటర్స్ తో తెలంగాణ రాజకీయం హీటెక్కింది. సూర్యాపేటలో సీఎం సభ అధికార విపక్షాల మధ్య చిచ్చు పెట్టింది. సూర్యాపేట సభలో బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. వారిపై విమర్శలు గుప్పించారు. మరోవైపు తమ నేతలపై సీఎం రేవంత్ రెడ్డి వాడిన భాష సరిగ్గా లేదంటూ బీఆర్ఎస్ రివర్స్ అటాక్ దిగింది. ఏదో ఒకటి ఇక బూతులు తిడితేనన్నా స్పందిస్తారు అని చెప్పి బూతులకు లంఘించుకున్నాడు. ఒకటి మాత్రం వాస్తవం, నేను బూతులు మాట్లాడాను కానీ నీకు జ్ఞానము ఎదగలేదు, సంస్కారము ఎదగలేదు ముఖ్యమంత్రి స్థాయికి. జగదీష్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుపట్టారు మంత్రి వాకిటి శ్రీహరి. అసలు తెలంగాణ రాజకీయాల్లో బూతులు తీసుకొచ్చింది ఎవరో అందరికీ తెలుసన్నారు. ముందు బూతుల రేవంత్ రెడ్డి అని లేదా సీఎం గారిని ఇష్టం వచ్చిన మాట్లాడే వ్యక్తికి మరి ఏ విధంగా జవాబు చెప్పాలో నాకైతే అర్థమైతే లేదు. పచ్చకామరులకు లోకమంతా పచ్చగా అన్నట్టు వాళ్ళకు ఆ ఆలోచన విధానంతో ఉంది కాబట్టి తెలంగాణలోకి బూతులను పరిచయం చేయించింది ఎవరు ఒకసారి ఆలోచన చేయండి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని జ్ఞానము బుద్ధి రేవంత్ రెడ్డి గారికి లేదు అనేటువంటి వ్యక్తి ఆయనకెంత జ్ఞానం ఉందో ఇక సమాజం అంతా చూస్తూ ఉందండి. జగదీష్ రెడ్డిపై సీఎం రేవంత్ కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్. రేవంత్ రెడ్డి గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, తప్పితే మళ్ళీ ఇంకా కాదు అంటే మాట్లాడేది ఈ వ్యక్తిగతమైనటువంటి దూషణ వ్యక్తుల మీద. నోరు తెరిస్తే ఈ పక్కపొంటు ఉంటాడు ఆయన, 3 ఫీట్లు ఆయన లెసలేస మాట్లాడుతున్నాడు అని చెప్పి షీన్ అంటాడు. ఈయన 6 ఫీట్లు ఉన్నాడు, అమితాబ్ బచ్చన్ అయినా 3 ఫీట్లు ఆయన మాట్లాడతాడు. ఆయన 3 ఫీట్లు ఉన్నా కూడా నీకు అనే ఉంది మరి, సరిపోతలేదా? ఇంకా కావాలన్నా? గట్టిగా పడితేనే కదా మరి అసెంబ్లీలోకి వెళ్ళి సస్పెండ్ చేసే అంత భయం ఏమిటికి మరి నీకు? లేదంటే కేసీఆర్ గారి గురించి ఉరి తీయాలి. కేసీఆర్ ఎవరిని ఉరి తీయాలి? నిన్ను గోదావరి జలాలు వచ్చాడంటే అంత ఈజీ అనుకుంటున్నావా? సోడాలో నీళ్ళు కలిపినట్టు అంటుండు. మరి మేము తీసుకొచ్చినాం కదా. బీఆర్ఎస్ 10 ఏళ్లు అధికారంలో ఉన్నా కూడా జగదీష్ రెడ్డి నల్గొండ జిల్లాను అభివృద్ధి చేయలేకపోయారన్నారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్. ఏ బాస్ అయితే ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు ఉంటే గ్లాసులో నీళ్లు కూడా కలిపేటప్పుడు ఎప్పుడైనా నువ్వు తుంగతుర్తి నుంచి వచ్చినా అని చెప్పినవా? ఎప్పుడన్నా నీ బాస్ ని 10 ఏళ్లలో తుంగతుర్తి నియోజకవర్గం దగ్గర సభ పెట్టించినవా? ఎప్పుడన్నా నీ బాస్ తీసుకుపోయి మాటలకే ఈ రోజు ఇరిగేషన్ నీళ్లు రాకుండా రావద్దంటే నిన్న రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన సంవత్సరాల పాలన మీరు 10 సంవత్సరాలు ఒక్కరోజు తుంగతుర్తిని పట్టించుకుని మీ ప్రభుత్వం సంవత్సరాల కాలంగా రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు వచ్చారు, ఎన్నికల తర్వాత నీకు వచ్చినప్పుడు నువ్వు దాన్ని జీర్ణించుకోలేక నీ సొంత ఊళ్ళే నీకు విలువ లేని పరిస్థితి వస్తుందని చెప్పి నువ్వు మాట్లాడే పిచ్చి మాటలు చూస్తే నవ్వొస్తుంది జగదీష్ రెడ్డి గారు. బీఆర్ఎస్ నేతలు విమర్శలు మాని అభివృద్ధికి సహకరించాలన్నారు నల్గొండ జిల్లా కాంగ్రెస్ నేతలు.